ఇచ్చేటప్పుడు సంతకాలు చేయాల్సిన సంఖ్యలోనే స్పీకర్ పై అంటే అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టేటప్పుడు కూడా అంతమంది సభ్యులు సంతకాలు చేయాలి. మరి ఎన్నో రోజులు నోటీస్ ఇవ్వాలి? 14 రోజులు. 14 రోజుల ముందు ఎవరికి నోటీస్ ఇవ్వాలి? ఎవరికి ఇవ్వాలి? స్పీకర్ అతనికి ఇవ్వాలి. ఒకవేళ అంశంపై చర్చ జరిగేటప్పుడు వారు సమావేశానికి అధ్యక్షులు వహించొద్దా వహించరా? వహించరు. సభకు హాజరు కావద్దు, హాజరు కాకూడదు. చర్చల్లో పాల్గొనొద్దా పాల్గొనకూడదా? ఓటు వేయొద్దా వేయకూడదా? వేయొద్దు. కానీ మొదటి దఫాలోనే వేయాలి. మొదటి దఫా అంటే అందరు సభ్యులు వేసినట్టే ఓటు వేయాలి తప్ప ఒకరు ఓటు కాస్టింగ్ ఓటు వేసే అవకాశం ఉండదు. అంటే ఫస్ట్ టైమే అందరూ సాధారణ సభ్యులు వేసినట్టే స్పీకర్ ఓటు వేసాం. ఎందుకంటే స్పీకర్ ఏ సభలో సభ్యుడు? లోక్సభ సభ్యుడు కాబట్టి తను ఓటు వేసేటటువంటి అవకాశాన్ని అధికారాన్ని కలిగి ఉంటారు. ఓకే, నెక్స్ట్ మరి స్పీకర్ యొక్క జీతపత్యాలని చెప్తాను. అదేవిధంగా స్పీకర్ ఉండేటటువంటి ప్రత్యేకమైనటువంటి అధికారాలు ఏంటివి? స్పీకర్ స్థాయి కూడా కేంద్ర క్యాబినెట్ ర్యాంకును కలిగి ఉంటుంది. లోక్సభ స్పీకర్ యొక్క స్థాయి కూడా ఏ ర్యాంకును కలిగి ఉంటుంది? కేంద్ర క్యాబినెట్. లోక్సభలో ప్రతిపక్ష నాయకుడు లోక్సభ స్పీకర్ కానీ క్యాబినెట్ ర్యాంకును కలిగి ఉంటుంది. అయితే స్పీకర్ కు కల్పించబడినటువంటి ప్రత్యేకమైన అధికారాలు లేక అతను నిర్వహించేటటువంటి విధుల గురించి ఒకసారి పరిశీలిస్తే, లోక్సభ సమావేశాలకు అధ్యక్షత వహించి నిర్వహిస్తారు. సభలో ఏ బిల్లును ప్రవేశపెట్టాలన్నా స్పీకర్ అనుమతి తప్పనిసరి. సభలో ఏ సభ్యుడు ప్రసంగించాలన్నా స్పీకర్ అనుమతి తప్పనిసరి. ఇకపోతే సభకు లోక్సభకు స్పీకర్ రారాజు, చక్రవర్తి, సామంతుడు అన్ని ఆయనే. సభకు సంబంధించినప్పుడు రాజసింహాసనం మాదిరిగా ఉండేటటువంటి దానిపైన కూర్చొని మొత్తం సభా వ్యవహారాలు మొత్తాన్ని కూడా నియంత్రణ చేసేటటువంటి అధికారం స్పీకర్కి ఉంటుంది. భారత ప్రధానమంత్రి సభలో ప్రసంగించాలన్నా కూడా స్పీకర్ అనుమతి తప్పనిసరి. అయితే సభా వ్యవహారాలని ప్రశాంత వాతావరణంలో నిర్వహించేటప్పుడు ఒకవేళ సభలో ఏమైనా గందరగోళ పరిస్థితులు నెలకొంటే అప్పుడు స్పీకర్ తన యొక్క రూలింగ్ ను ప్రకటిస్తాడు. రూలింగ్ అంటే ఆజ్ఞ. ఈ ఆజ్ఞను అనుసరించే సభ్యులు వ్యవహరించాలి. ఒకవేళ దీన్ని ధిక్కరించినట్లయితే సభ్యులపైన చర్య తీసుకునేటటువంటి అధికారం కూడా స్పీకర్ ఉంటుంది. నెక్స్ట్, సభలో ఉండేటటువంటి సభ్యులపై క్రమశిక్షణ చర్యలు తీసుకునేటటువంటి అధికారం కూడా స్పీకర్ కలిగి ఉంటారు. సభలో ఉండేటటువంటి సభ్యులపై క్రమశిక్షణ చర్యలు అంటే ఒకవేళ చాలా సందర్భాలలో సభ్యులు ఈ పేపర్లు ఏవైతే ఉంటారు, సభలో ప్రవేశపెట్టినటువంటి పేపర్లు, బిల్స్, కాగితాలన్నీ తీసుకొని పోడియం దగ్గరికి పరిగెత్తుకుని రావటం, వెల్లోకి రావటం, పేపర్లు దించి స్పీకర్ ముఖాన కొట్టడం, కుర్చీ లాగటం, ఇవన్నీ చూస్తుంటారు. సభలో నినాదాలు ఇస్తుంటారు, సభ నడవకుండా చేస్తుంటారు. ఇవన్నీ చేసేటప్పుడు సభ్యులపైన క్రమశిక్షణ చర్య తీసుకుంటూ ఆ రోజుకు కానీ ఆ సమావేశాలకు కానీ రాకుండా బహిష్కరించేటటువంటి అధికారం స్పీకర్కి ఉంటుంది. సభలోని సభ్యులపైన అంటే సభలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నప్పుడు స్పీకర్ తన రూలింగ్ ను ప్రకటిస్తారు. దాన్ని ధిక్కరిస్తే చర్యలు తీసుకుంటారు. సభలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నా, సభా మర్యాదలకు భంగం కలిగించిన, సభా వ్యవహారాలకు ఆటంకం కలిగించిన సదరు సభ్యులపై చర్య తీసుకునేటటువంటి అధికారం స్పీకర్ కలిగి ఉంటారు. అంతేకాకుండా ఈ సభా వ్యవహారాలను నిర్వహించేటప్పుడు ఒకవేళ వరుసగా సభా వ్యవహారాలకు అంతరాయం కలిగిస్తే సభకు సంబంధించినటువంటి మార్షల్స్ ఉంటారు. మనకంటే కొంచెం
పోలీసులు కాదు, మామూలు మాస్టర్. జస్ట్ ఒక టిక్టర్ టై చేసుకొని వస్తారంటే వాళ్ళకి ఎటు అటు ఎటు చూడదు, స్పీకర్ కై చూస్తుంటారు ఆయన ఏం చెప్తారు. ఒక్కసారి ఇట్లా తీసుకెళ్ళంటే అమాంతంగా ఎత్తుకపోయి తీసుకుపోయి కూర్చొని కొత్త కూడా తిట్టకూడదు. సభ్యులు మామూలు బయట కొట్టినట్టు లాఠీలు తీసుకొని వచ్చే పోలీసులు ఇవన్నీ ఉండవు. జస్ట్ సింప్లీ లిఫ్టింగ్ తీసుకుపోయి బయట కూర్చోబెడతారు అంతే. సభలకు రానివ్వకుండా బయట కూర్చోబెడతారు. ఇది అదంతా కూడా స్పీకర్కే ఉంటుంది అనమాట మాత్రం. ఓకే, ఇకపోతే ఒక బిల్లు ఆర్థికమైనది కానిది నిర్ణయించేటటువంటి అధికారం స్పీకర్కే ఉంటుంది. బిల్లుకు ఎందుకంటే ఒక బిల్లు ఆర్థికమైనది కాదు నిర్ణయించేటటువంటి అధికారం స్పీకర్కి ఉంటుందంటే ఆ బిల్లుకు ఈ స్పీకర్ ఒక సర్టిఫికేట్ ఇస్తారు. బిల్ ఇస్ రిలేటెడ్ టు ఫైనాన్షియల్ మ్యాటర్స్ అని చెప్పి ఇస్తారు. స్పీకర్ ఆ సర్టిఫికేట్ ఇవ్వగానే వచ్చేటటువంటిది ఏంటంటే ఫస్ట్ రాష్ట్రపతి దగ్గరికి వెళ్ళాలి, రాష్ట్రపతి అనుమతి తీసుకోవాలి, తీసుకొచ్చి లోక్సభలోనే ప్రవేశపెట్టాల్సి ఉంటుంది. కాబట్టి ఒక బిల్లు ఆర్థికమైనది కాదు నిర్ణయించేటటువంటి అధికారం ఎవరికి ఉంటుందంటే స్పీకర్కి ఉంటుంది. తర్వాత స్పీకర్ సభను అడ్జోర్న్ చేస్తారు. అడ్జోర్న్ అంటే వాయిదా. అలాగే సైనిడై చేసే అధికారం కూడా స్పీకర్ ఉంది. సైనిడై, అడ్జోర్న్, సైనిడై ఈ రెండింటికి ఉండేటటువంటి తేడా ఏంటంటే అడ్జోర్న్ అంటేనేమో వాయిదా, దీన్ని తాత్కాలిక వాయిదా అంటాము. అదేవిధంగా సైనిడై అంటేనేమో అర్థంతర వాయిదా అంటాము. సైనిడైకి అడ్జోర్న్కున్న ప్రధానమైన తేడా తాత్కాలిక వాయిదా వేసినప్పుడు స్పీకరు నెక్స్ట్ సమావేశం ఏ టైంలో జరుగుతుంది, ఏ తేదీన జరుగుతుందనే అంశాన్ని నిర్ణయించి వాయిదా వేస్తారు. నెక్స్ట్ సమావేశం ఎప్పుడు జరగబోతుంది అనే అంశాన్ని నిర్ణయించి తర్వాత వాయిదా వేస్తే దాన్ని ఏమంటామంటే అడ్జోర్న్ అంటాం. సైనిడే అలాంటిది కాదు. తర్వాత సమావేశం యొక్క తేదీని కానీ సమయాన్ని కానీ ప్రకటించకుండా జరుగుతున్న సమావేశాలని అర్థంతరంగా వాయిదా వేస్తే దాన్ని సైనిడే. ఈ రెండు చేసే అధికారం కూడా స్పీకర్కే ఉంటుంది. సైనిడే చేసే అధికారం స్పీకర్కే ఉంటుంది. అలాగే అడ్జోర్న్ చేసేటటువంటి అధికారం కూడా స్పీకరే కలిగి ఉంటారు. అడ్జోర్న్ అంటేనేమో ఏం చేస్తున్నారు, సభలో గందరగోళ పరిస్థితులు నెలకొంటాయి, సభ జరిగనిచ్చే పరిస్థితి ఉండదు. మీరు ఎప్పుడైనా సభ చూసినప్పుడు డైరెక్ట్ గా కనిపిస్తూనే ఉంటారు. ది సెషన్ ఇస్ అడ్జోర్న్ ఫర్ 15 minutes, ది సెషన్ ఇస్ అడ్జోర్న్ టు లంచ్, లేదా ద సెషన్ ఇస్ అడ్జోర్న్ టు టుమారో, రేపటికి వాయిదా చేస్తున్నాం అని చెప్పి సభాధిపతి ప్రకటించి చెప్తారు. అక్కడ ఏం చేస్తున్నాడంటే అడ్జోర్న్ లో నెక్స్ట్ ఎప్పటికి వాయిదా వేస్తున్నాడు, మళ్ళీ ఎప్పుడు సమావేశం అవుతుందో తేదీని సమయాన్ని ప్రకటించి వాయిదా చేస్తే దాన్ని అడ్జోర్న్ అంటారు. ఏది ప్రకటించకుండా అర్ధాంతరంగా వాయిదా వేస్తే దాన్ని సైనిడే. ఈ రెండు చేసే అధికారం కూడా ఎవరికి ఉంటుందంటే స్పీకర్. అలాగే మనకు ఈ సభలో బలాబలాలు సమానమైనప్పుడు, ఏదైనా బిల్లు పైన సభలో బలాబలాలు సమానమైనప్పుడు స్పీకర్ ఏ ఓటు వేయచ్చు అంటే కాస్టింగ్ ఓటు వేసేటటువంటి అవకాశం ఉంటుంది. అలాగే పార్లమెంట్ యొక్క ఉభయ సభల సంయుక్త సమావేశం ఎప్పుడు జరిగినా కూడా ఈ సంయుక్త సమావేశానికి స్పీకరే అధ్యక్షత వహిస్తారు. ఓకే, అలాగే పార్టీ ఫిరాయింపు నిరోధక చట్టాన్ని అనుసరించి, పార్టీ ఫిరాయింపు నిరోధక చట్టాన్ని అనుసరించి సభ్యులను అనర్హులుగా ప్రకటించేటటువంటి అధికారం కూడా స్పీకర్కి ఉంటుంది. పార్టీ ఫిరాయింపు నిరోధక చట్టాన్ని అమలు పరిచేటటువంటి సందర్భంలో ఏ సభ్యుడైనా విప్పుని ధిక్కరించినా, ఏ సభ్యుడైనా పార్టీ మారినా, ఇతర పార్టీల్లో చేరినా కూడా అలాంటి సందర్భంలో అది విచారణ చేసి సదరు సభ్యులను అనర్హులుగా, వీరు సభ్యులుగా అనర్హులు అని చెప్పి ప్రకటించే అధికారం ఎవరికి ఉంటుంది? స్పీకర్కి ఉంటుంది. దీన్ని అనుసరించి పార్టీ ఫిరాయింపు నిరోధక చట్టం. అలాగే
మనకు లోక్సభకు స్పీకర్ కస్టోడియన్ గా వ్యవహరిస్తాడు. లోక్సభ యొక్క కస్టోడియన్ గా వ్యవహరించేటటువంటిది ఎవరంటే లోక్సభ స్పీకరే. అంటే లోక్సభకు కానీ లోక్సభ సభ్యుల యొక్క హక్కులకు కానీ సంరక్షకుడిగా వ్యవహరించేటటువంటి అధికారం స్పీకర్కి ఉంటుంది. అలాగే పార్లమెంటు సభ్యుల యొక్క హక్కుల సంరక్షకుడుగా కూడా స్పీకర్ ని పేర్కొంటాం. ఎందుకంటే పార్లమెంటు సభ్యులను అరెస్ట్ చేసేటప్పుడు కానీ వాళ్ళ హక్కులకు భంగం కలిగేటప్పుడు కానీ వాటికి సంబంధించినటువంటి అంశం పైన ప్రభుత్వానికి కూడా ఉత్తర్వులు జారీ చేసేటటువంటి అధికారం స్పీకర్ కలిగి ఉంటాడు. కాబట్టి స్పీకర్ సభ్యుల యొక్క హక్కుల సంరక్షకుడుగా కూడా పనిచేస్తారు. ఎట్ ది సేమ్ టైం లోక్సభ యొక్క సెక్రటేరియట్ సచివాలయం ఏదైతే ఉందో ఈ సచివాలయానికి స్పీకరే అధిపతిగా వ్యవహరిస్తాడు. సచివాలయానికి అధిపతి అంటే మీరు ఇప్పుడు సభ్యులు చేతులు ఎత్తడం ద్వారాను తీర్మానం చేయడం ద్వారాను బిల్లు శాసనం అవుతుంది అనుకుంటే తప్పు. బిల్లుకు వాళ్ళు ఆమోదం తెలిపినట్టు. ఆమోదం తెలిపిన తర్వాత ఆ బిల్లుకు సంబంధించినటువంటి అంశాలు మొత్తాన్ని కూడా చట్టపరమైనటువంటి ఒక రూపం తీసుకురావడానికి కీలక పాత్ర పోషించేది సచివాలయమే. నువ్వు మాట్లాడే ప్రతి మాట, చేసిన సవరణ, రికార్డులు అన్నింటినీ కూడా పరిశీలించి బిల్లుకు ఒక రూపం తీసుకురావాల్సిన బాధ్యత సెక్రటరీ పైన ఉంటుంది లోక్సభ సచివాలయం. ఆ సచివాలయానికి అధిపతి అయినటువంటి లోక్సభ సెక్రటరీ జనరల్ ఎవరైతే ఉంటారో ఆ సెక్రటరీ జనరల్ కూడా నియామకం చేసేటటువంటి అధికారం ఎవరికి ఉంటుంది? స్పీకర్కే ఉంటుంది. అలాగే మనకు భారతదేశంలో జరిగేటటువంటి దేశం మొత్తం మీద జరిగేటటువంటి స్పీకర్ల సదస్సు ఏదైతే ఉంటుందో ఈ స్పీకర్ల సదస్సుకు లోక్సభ స్పీకరే అధ్యక్షత వహిస్తాడు. తర్వాత ఇంటర్ పార్లమెంటరీ ఫోరం అంటే అంతర్జాతీయ పార్లమెంటరీ ఫోరానికి సంబంధించినటువంటి సదస్సుకు భారతదేశం నుంచి భారతదేశ ప్రతినిధిగా స్పీకర్ అవుతారు. ఒకవేళ స్పీకర్ దానికి హాజరుగా లేని పరిస్థితిలో ఉంటే తన తరపున మరొక ప్రతినిధినైనా పంపించేటటువంటి అధికారం స్పీకర్ కలిగి ఉంటాడు. తర్వాత పార్లమెంటు నుంచి ఏర్పడేటటువంటి మొత్తం 24 పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీలలో 16 కమిటీల యొక్క చైర్మన్లని స్పీకరే నియామకం చేస్తాడు. 16 కమిటీలకు సంబంధించిన చైర్మన్లను స్పీకర్ నియామకం చేస్తారు. అలాగే 3 కమిటీలకు తానే చైర్మన్ గా వ్యవహరిస్తారు. ఏంటి 3 కమిటీలు అంటే నియమ నిబంధనల కమిటీ, సాధారణ అవసరాల కమిటీ మరియు సభా వ్యవహారాల సంఘం ఏదైతే ఉందో ఈ 3 కమిటీలకు కూడా తానే అధిపతిగా వ్యవహరిస్తారు. ఎవరు? లోక్సభ స్పీకర్. ఎన్ని కమిటీలు చైర్మన్ నియామకం చేస్తారు? 16 కమిటీల యొక్క చైర్మన్ నియామకం చేస్తారు. అదేవిధంగా పార్లమెంటరీ ఫోరం సదస్సుకు తాను ప్రతినిధిగా హాజరవుతాడు, లేక తన తరఫున మరొక ప్రతినిధిని పంపేటటువంటి అవకాశం అధికారం ఉంటుంది. దేశంలో జరిగేటటువంటి స్పీకర్ల సదస్సుకు తానే. అలాగే మీకు పార్లమెంటులో సభ్యుల యొక్క గుర్తింపు, ఈ గుర్తింపు అనేది మామూలుగా రాజకీయ పార్టీలకు బయట గుర్తింపునిచ్చేటటువంటిది ఎవరంటే ఎన్నికల కమిషన్. కానీ సభలో గుర్తింపునిచ్చేటప్పుడు స్పీకరే కీలకం అన్నమాట. ఒక పార్టీలో చీలిక వచ్చినప్పుడు ఏది అసలైన గ్రూపు ఏది కాదు అని నిర్ణయించేటటువంటి అధికారం స్పీకర్కే ఉంటుంది. రాజకీయ పార్టీలో చీలికలు వస్తున్నాయి. చీలికలు వచ్చినప్పుడు ఏది అసలైన గుంపు ఏది కాదు, సభ్యుల సంఖ్య వీటిని దృష్టిలో పెట్టుకొని నిర్ణయం తీసుకోవాల్సినటువంటి అధికారం స్పీకర్కే ఉంటుంది. అంతేకాకుండా వీళ్ళు సభ్యులని కూర్చోబెట్టేటప్పుడు కూడా అన్అటాచ్డ్ అంటే
అంటే ఏ పార్టీతో సంబంధం లేని సభ్యులుంటే వాళ్ళకు సీటింగ్ కల్పించడం కానీ, లేకుంటే పార్టీలో చీలికలు వచ్చినప్పుడు ఎవరికి ఎక్కడ స్థానం కల్పించాలనే అంశం పైన కూడా నిర్ణయం తీసుకునేటటువంటి అధికారం స్పీకర్కు ఉంటుంది. ఓకే, ఇకపోతే స్పీకర్కు రాజకీయ పార్టీలు జారీ చేసేటటువంటి విప్పు వర్తించదు. రాజకీయ పార్టీలు విప్పు జారీ చేస్తే ఆ విప్పు వర్తించదు. అంతేకాకుండా లోక్సభ రద్దు అయినప్పటికీ స్పీకర్ పదవి రద్దు కాదు. స్పీకర్ పదవి వెంటనే రద్దు కాదు. స్పీకర్ ఎప్పటి వరకు పదవిలో కొనసాగవచ్చు అంటే నెక్స్ట్ లోక్సభ, కొత్త లోక్సభ ఏర్పడుతుంది. సభ రద్దు అయిపోయింది, కొత్త లోక్సభకి ఎన్నికలు జరిగి కొత్త లోక్సభ ఏర్పడిన తర్వాత మొదటి సమావేశం జరిగే ముందు వరకు మొదటి సమావేశం జరిగే వరకు మొదటి సమావేశానికి ఎవరు వస్తారు? ప్రోడెంట్ స్పీకర్ వస్తారు. ఎందుకంటే లోక్సభలో మీరు గుర్తుంచుకోండి, ఆ సభలోని సభ్యులలోనే ఎవరో ఒకరు అధ్యక్షత వహిస్తారు. నువ్వు ప్రోటెన్ స్పీకరా, డిప్యూటీ స్పీకరా, ప్యానల్ స్పీకరా, రాష్ట్రపతి చేత నియమింపబడిన వ్యక్తి ఎవరైనా కావచ్చు. ఆ సభ సమావేశం జరగాలంటే అధ్యక్షుడు ఉండాలి. ఆ అధ్యక్షుడు సభలోని సభ్యుల నుంచి ఒకరు వస్తారు అంతే. పాత సభ, కొత్త సభ, బయటి వ్యక్తులు వచ్చింది అంటే సభకు అధ్యక్షత వహించే అవకాశం ఉండదన్నమాట. కాబట్టి ఈ స్పీకరు లోక్సభ సమావేశాలు, కొత్త లోక్సభ సమావేశాలు జరగడానికంటే ముందు రోజు వరకు కూడా వీరు సభాధిపతిగా ఉండే అవకాశం ఉంటుంది. మీరు ఇక్కడ విప్పు ఎందుకు వర్తించదు స్పీకర్కు? పార్టీకి రాజీనామా చేస్తారు కాబట్టి వర్తించదు, అంతేనా? భారతదేశంలో లోక్సభ స్పీకర్ గా ఎన్నికైన తర్వాత తన పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేసిన ఏకైక స్పీకర్ లేదంటే ఇంకెవరు చేయలేదు. ఇండియాకు బ్రిటన్కు ఉన్న తేడా అదే. బ్రిటన్ లో వన్స్ స్పీకర్ ఫర్ ఎవర్ ఏ స్పీకర్. భారతదేశంలో అది లేదు. ఒకసారి స్పీకర్కి ఎన్నికైన తర్వాత అక్కడ వెంటనే పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తాడు, స్పీకర్ గా కొనసాగుతాడు. వచ్చే ఎన్నికల్లో ఆ వ్యక్తి మీద ఎవరు కూడా పోటీ పెట్టరు. ఆ వ్యక్తి మీద మళ్ళీ ఎవరు పోటీ పెట్టరు. అతను ఎన్నికవుతాడు, మళ్ళీ స్పీకర్ గా ఉంటాడు. ఇతడు బోర్డు బట్టి నాకు వదిలే స్పీకర్ పదవి అనుకున్నాను అనుకోవాలి. లేదు అని అంటే ఏదైనా మంత్రి పదవి చేపట్టడమా, ప్రధానమంత్రి పదవి చేపట్టడమా, ఇలాంటి అంశాలు వస్తే తప్ప వన్స్ స్పీకర్ ఫర్ ఎవర్ స్పీకర్. బ్రిటన్, భారతదేశంలో అలా ఉండదు. నువ్వు లోక్సభ స్పీకర్ గా పనిచేస్తాడు 5 సంవత్సరాలు, ఎన్నికలు రాగానే మన అదే పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థిగా పోటీ చేస్తుంటారు. ఎందుకు మరి? ఎందుకు వర్తించారు విప్పు? ఎవరైనా వెరీ గుడ్. లోక్సభలో బలబలాలు సమానమైనప్పుడు వాస్తవానికి స్పీకర్ ఓటు వేయకూడదు, వెయ్యరు కూడా. మీరు ఇక్కడ రాసిన 269, 270 వాటిపై ప్రభుత్వానికి తేడా ఒకటే. విషయం ఏంటంటే వీళ్ళ ఒక ఓటు వీళ్ళ దగ్గర ఉన్నది ఆల్రెడీ. వీళ్ళని సపోర్ట్ చేసేటటువంటి స్పీకర్ టీఎంసీ ఫాలో అప్పుడు తెలుగుదేశం బీజేపీని సమర్థిస్తుంది. భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి 100వ అధికరణ ప్రకారం లోక్సభలో బలాబలాలు సమానం అయితే ఓటు వేయాలి, కానీ సమానం కావడానికి ఓటు వేయకూడదు. సమానం అయితే ఓటు వేయాలి, సమానం కావటానికి ఓటు వేయకూడదు. 100వ అధికరణ చెప్పేది అదే. బలాబలాలు సమానమైతే సంక్షోభం వస్తుంది కాబట్టి ఆ సంక్షోభాన్ని నివారించడం కోసం మాత్రమే స్పీకర్ ఓటు వేయాలి తప్ప సంక్షోభం సృష్టించడానికి, సంక్షోభం రావడానికి ఓటు వేయొద్దు.
అంటే సంక్షోభం వస్తే నివారిస్తున్నాడు కాబట్టి ఏ బాధ్యత నిర్వహిస్తున్నాడు? రాజ్యాంగ బాధ్యత నిర్వహిస్తున్నాడు. అందువలన మామూలు పరిస్థితుల్లో ఓటు వేసే అవకాశం ఉందా? లేదు. ఎప్పుడు ఓటు వేస్తున్నాడు? ప్రత్యేక పరిస్థితుల్లో వేస్తున్నాడా? సాధారణంగా వేస్తున్నాడు. ప్రత్యేక పరిస్థితుల్లో కూడా ఏం తలెత్తితే వేస్తున్నాడు? సంక్షోభం. సంక్షోభం తలెత్తడం అంటే రాజ్యాంగ సంక్షోభం. ఇప్పుడు ఆ బిల్లు ఓడినట్టు కాదు, నెగ్గినట్టు కాదు. అలాంటి సంక్షోభం తలెత్తినప్పుడు మాత్రమే ఓటు వేస్తున్నాడు, రాజ్యాంగ బాధ్యత నిర్వహిస్తున్నాడు. కాబట్టి స్పీకర్ పదవిలో ఉండి, అంటే సభాధిపతి స్థానంలో ఉండి కాస్టింగ్ ఓటు వేసేటటువంటి వ్యక్తులు ఎవరికైనా కూడా ఏది వర్తించదు? విప్పు వర్తించదు. అక్కడ రాజ్యాంగ బాధ్యత నిర్వహిస్తున్నాడు కాబట్టి విప్పు వర్తించేటటువంటి అవకాశం లేదు. ఓకే, తర్వాత నెక్స్ట్, లోక్సభ రద్దు అయినప్పటికీ కూడా ఆ పదవి రద్దు కావడానికి అవకాశం లేదా? ఎందుకని? లోక్సభ రద్దు కావించబడ్డప్పటికీ స్పీకర్ పదవి రద్దు కాదు అని నేను చెప్పిన. ఎందుకని? చిన్నప్పుడే చెప్తున్నాను ఒక అంశం. సభ్యులు చేతులెత్తి బిల్లును మేము ఆమోదిస్తున్నామని బిల్లు కరెక్ట్ గా దాంట్లో నియమ నిబంధనలు తయారు కావు. దాన్ని అంటే ఎవరు రూపొందిస్తారు? సెక్రటరీ. ఆ సెక్రటరీకి అధిపతి ఎవరు? స్పీకర్. కాబట్టి సభ రద్దు అయినప్పటికీ మొత్తం బిల్లులకు సంబంధించినటువంటి అంశాల మొత్తాన్ని కూడా ఒక రూపం తీసుకురావాల్సిన బాధ్యత ఆ సెక్రటరీకి సంబంధించిన అధిపతి అయిన స్పీకర్ పైన ఉంటుంది. కాబట్టి ఒక కారణం. రెండవ కారణం ఏంటంటే భారత రాష్ట్రపతి ఏ కారణం చేత రాజీనామా చేసినా కూడా ఆ రాజీనామాను అధికారికంగా ప్రకటించేది ఎవరంటే లోక్సభ స్పీకరే. అధికారికంగా ప్రకటించేటటువంటిది లోక్సభ స్పీకర్. ఏ కారణం చేతనే చేయొచ్చు. రెండు. మూడో విషయం ఏంటంటే ఇప్పుడు ఈ లోక్సభ రద్దయిన తర్వాత పార్లమెంట్ సమావేశం లేదు కాబట్టి భారత రాష్ట్రపతి ఆర్డినెన్స్లను జారీ చేస్తుంటారు. ఈ ఆర్డినెన్స్లు చట్టాలుగానే చలామణి అవుతాయి. చట్టాలుగా చలామణి అయ్యేటటువంటి ఆర్డినెన్స్లన్నింటినీ కూడా భారత పార్లమెంటు ముందుకు తీసుకురావాల్సినటువంటి బాధ్యత కూడా స్పీకర్ పైనే ఉంది. ప్రభుత్వం ఉంటేనేమో ప్రభుత్వమే తీసుకొస్తుంది. ఇప్పుడు లోక్సభ రద్దయి ప్రభుత్వం రద్దయితే లోక్సభ రద్దయిందంటే ప్రభుత్వం ఉంటుందా? పోతుందండి. ఉన్నా కూడా దేనిగా ఉంటుంది? అవసరమ ప్రభుత్వంగా కొనసాగుతుంది. ఆ ప్రభుత్వం మన అధికారంలోకి రావచ్చు, రాకపోవచ్చు కూడా. ఇప్పుడు లోక్సభ రద్దయిందంటే మళ్ళీ ఏం నిర్వహిస్తాం? ఎన్నికలు. ఇప్పుడు అధికారంలో ఉన్న పార్టీ, ఇప్పుడు అధికారంలో ఉన్న ప్రభుత్వం మన అధికారంలోకి రావాలని గ్యారెంటీ ఉందా? లేదు కదా. అవచ్చు, రాకపోవచ్చు. కాబట్టి ఆ కాలంలో రాష్ట్రపతి జారీ చేసిన ఆర్డినెన్స్లు అన్నింటినీ కూడా ఎక్కడ ఉండాలి? పార్లమెంట్ ముందు ఉండాలి. కాబట్టి లోక్సభ రద్దు అయినప్పటికీ కూడా స్పీకర్ పదవి రద్దు కాదు. ఇకపోతే లోక్సభలో పాయింట్ ఆఫ్ ఆర్డర్, దీన్ని అనుమతించేటటువంటి అధికారం కూడా స్పీకర్కే ఉంటుంది. పాయింట్ ఆఫ్ ఆర్డర్ అంటే అర్థమైందండి? పాయింట్ ఆఫ్ ఆర్డర్ అంటే అర్థమైంది. ఏం లేదు కదా. ఏం లేదు. పాయింట్ ఆర్డర్ అంటారు అంతే కదా. సభలో ఏదైనా ఒక అంశంపై చర్చ జరిగేటప్పుడు ఏదైనా ఒక బిల్లుపై కానీ, ఒక సబ్జెక్టు, ఒక టాపిక్ పై కానీ చర్చ జరిగేది. విద్యుత్ ఒక టాపిక్, సబ్సిడీలు ఒక టాపిక్, విద్య ఒక టాపిక్, ఏదో ఒక అంశం కావాలి. విద్యుత్ ఛార్జీలు ఏదో ఒక టాపిక్ పై చర్చ జరిగినప్పుడు ఏం చేస్తుంటారంటే అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు, అధికార పార్టీకి సంబంధించిన వాళ్ళు తమ పార్టీ గొప్పతనం గురించి, తమ ప్రభుత్వం యొక్క గొప్పతనం గురించి చెప్పుకుంటూ గత ప్రభుత్వానికి సంబంధించిన లోపాల గురించి ఎత్తి చూపే ప్రయత్నం చేస్తుంటారు. ఎవరు?
అధికారం. మరి ప్రతిపక్షంలో వారు ఏం చేస్తారు? వాళ్ళ ప్రభుత్వం యొక్క గొప్పతనాన్ని గురించి చెప్తూ ఈ ప్రభుత్వం యొక్క లోపాల గురించి ఎత్తి చూపుతారు. ఈ చెప్పేటటువంటి అంశం ఒక్కొక్కసారి ఆ చర్చ పక్కకోబడుతుంది, జరపాల్సిన చర్చ పక్కకోబడుతుంది. పక్కతో పట్టినప్పుడు దాన్ని మళ్ళీ ఆర్డర్లోకి తీసుకురావాలని లేవనెత్తే అంశమే పాయింట్ ఆఫ్ ఆర్డర్. పాయింట్ అంటే చర్చించబడే అంశం, దాన్ని కట్టుబడి చర్చించాలి, చర్చ పక్కకు పోవద్దు. అదే అది ఎలా పోతుంది అని అంటే, నేను లెక్చర్గా జాయిన్ అయిన తర్వాత ఇతనే క్లాసులు చెబుతుంటే అందరూ సార్లు అన్నీ చెప్తుంది కానీ శాసనసభలో ఇది జరుగుతాయి, అట్లా ఉంటారా, ఇలాంటివి జరుగుతాయి. నేను అట్లా అనుకున్న దానికోసం 9 సంవత్సరాలు వరుసగా మా స్టూడెంట్స్ ని శాసనసభకు తీసుకెళ్లి కూర్చోబెట్టి మీరు అబ్జర్వ్ చేయండి, అసలు చర్చ అంటే సభ వ్యవహారాలు ఏం జరుగుతుందో మీరు చూడాలి. అయితే 94లో నేను జస్ట్ లెక్చర్ అయిన కొద్దిలో ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం రాలేదు. అయితే విద్యుత్ పైన చర్చ జరుగుతుంది. అప్పుడు విద్యుత్ శాఖ మంత్రి రోజయ్య. అంతకుముందు ఒక చర్చ జరిగిందండి. ఆ చర్చలో మేము వెళ్ళిన రోజు ఏమైందంటే, రోజయ్య వచ్చేటప్పుడు ఒక 2 పెద్ద తాళ్ళు తీసుకుంటున్నాం. తాళ్ళు ఉండదు, 2 తీసుకొని వచ్చి టేబుల్ మీద పెట్టి స్టార్ట్ చేసిన. స్టార్ట్ ఏంటంటే, కాంగ్రెస్ ప్రభుత్వ కాలంలో ఇగో ఇన్ని మిలియన్ల యూనిట్ల విద్యుత్ ఇచ్చినాం, ఇన్ని గంటలు ఇచ్చినాం, ఇంత ఫ్రీ విద్యుత్, ఇక అన్నీ ఆయన మొత్తం చెప్పాల్సింది మొత్తం చెప్తూ తెలుగుదేశం ప్రభుత్వ కాలం లోపల ఇచ్చినటువంటి విద్యుత్తు, సరఫరా చేసిన విద్యుత్తు, ఉత్పత్తి అయిన విద్యుత్తు, ఆ రేట్లు అవన్నీ కూడా ఖర్చు అన్నీ కూడా వివరాలు చెప్పుకుంటూ వచ్చింది. అసలు ఇదంతా ఈయన ఇది ఎందుకు చెప్తున్నాడు, తాను ఎందుకు తీసుకొచ్చినాడంటే, అంత ముందు రోజు చర్చ జరిగేటప్పుడు ఈ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఉపనాయకుడిగా ఉన్నటువంటి ఎలిమినేటి మాధవరెడ్డి ఈ విద్యుత్ పైన చర్చ చేస్తూ తెలుగుదేశం ప్రభుత్వ కాలంలో ఎన్ని గంటలు ఉచిత విద్యుత్ ఇచ్చింది, లేక ఎన్ని గంటలు నాణ్యమైన విద్యుత్ సరఫరా నిరాటంకంగా కొనసాగించింది, ఎంత విద్యుత్ ఉత్పత్తి అయింది, ఎంత ఇతర రాష్ట్రాల నుంచి కొనుగోలు చేసింది, ప్రజలకు ఎంత ధర అంటే సరఫరా చేసింది, దానికి సబ్సిడీ ఎంత ఇచ్చింది, ప్రభుత్వం ఎంత నష్టం, ఇదంతా వివరాలు చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వ కాలంలో జరుగుతున్న విద్యుత్ ఉత్పత్తితో పోల్చి ఈ విద్యుత్ శాఖ మంత్రిగా పనిచేస్తున్నటువంటి రోజయ్య వీటన్నిటిని ఆలోచించిన తర్వాత నేను చెప్పిన వివరాలను బట్టి రోజయ్య ఉరేసుకోవాలి. అట్లా ముందు రోజు జరిగింది. ఇప్పుడు రోజయ్య తాను తీసుకొని పెట్టి ఇక అప్పుడు దానికి సమాధానం చెప్తున్నాడు. ఏమని, మా ప్రభుత్వ కాలంలో కూడా మేము ఇంత విద్యుత్ ఇచ్చినాము, మీ ప్రభుత్వ కాలంలో కూడా అంత విద్యుత్ ఇచ్చినారు, మీకు మాకు ఇంత తేడా ఉంది. ఇప్పుడు చెప్పండి మోహన్ రెడ్డి గారు, మరి మీరు వేసుకుంటారా ఊరి, నాకు చేస్తారా, మీరు వేసుకుంటారని ఆయన మోహన్ రెడ్డి లేచి మీసాలు లేదు రోజయ్యకి ఎంత రోజు ఉంటాం, నాకెంత విషయం ఏంటంటే విద్యుత్తు పోయింది, తెలుగుదేశం కాంగ్రెస్ ప్రభుత్వాలు పోయినాయి, ఇప్పుడు మీసాల దగ్గరికి వచ్చింది కదా. అంటే చర్చ అనేటటువంటిది అలా విషయం నిరోధించండి పక్కదో పట్టిపోయినప్పుడు మరి సభ ఆ పాయింట్ అంటే ఆ అంశం మీద చర్చించకుండా పక్కకు వెళ్ళిపోయినప్పుడు మీరు అక్కడ పాయింట్ ఆఫ్ ఆర్డర్. ఆర్డర్ మీన్స్ క్రమం. ఏ అంశం అయితే చర్చించబడుతుందో దానికి మాత్రమే కట్టుబడి చర్చించాలి తప్ప దాన్ని చర్చ పక్కపోయినప్పుడు ఈ పాయింట్ ఆఫ్ ఆర్డర్ లేవనెత్తుతారు. దాన్ని అనుమతించాలా అనుమతించకపోవటం అనేటటువంటిది సభాధిపతిగా ఉండేటటువంటి స్పీకర్ పైనే ఆధారపడి ఉంటుంది. వాస్తవంగా నిజంగా అంటే మామూలుగా స్పీకర్గా ఉండేటటువంటి వ్యక్తి ఇప్పుడు చెప్పినటువంటి అన్ని సందర్భాలలో కూడా సభను నిర్వహించడం లోపల సభాధిపతిగా ఉండేటటువంటి స్పీకర్ యొక్క సంయమనం, సమయస్ఫూర్తి, ఓపిక, సమన్వయం వీటన్నిటిపైన ఆధారపడి ఉంటుంది సభా నిర్వహణ. సభా నియమ నిబంధనల గురించి అవగాహన ఉండాలి.
సభ్యులకు అవకాశం కల్పించేటప్పుడు సమయోచితమైనటువంటి నిర్ణయం తీసుకోగలిగినటువంటి సమర్థత ఉండాలి. సో అన్ని అంశాలు ఆలోచన చేయగలిగినటువంటి వ్యక్తులు మాత్రమే ఈ యొక్క స్పీకర్గా పనిచేయాల్సి ఉంటుంది. ఎందుకంటే ఈ అన్ని సందర్భాలలో కూడా స్పీకరే కీలక పాత్ర పోషిస్తాడు కాబట్టి. సో ఇది మనం స్పీకర్ కు సంబంధించినటువంటి అంశం. ఇకపోతే